హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలో జాతర స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుందండి. ఇక జాతర అనగానే మన వాళ్ళు చేసే ఆట పాట డాన్సెస్ ఎన్ని విధాలుగా అసలు మనల్ని ఎంటర్టైన్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక నార్మల్గానే వీళ్ళు ఎంటర్టైన్మెంట్లో ఎక్కడా తగ్గరు. ఇక జాతర అనగానే ఇంకా కాస్త అల్లరి ఎక్కువవుతుందే కానీ తగ్గేదే లేదన్నట్టుగా ప్రతి ఒక్కరూ పర్ఫార్మెన్స్ అయితే చేసేస్తారు. ఇక ఈ రోజు నుండి నలుగురు కుక్స్, నలుగురు జాతిరత్నాలు, నలుగురు జడ్జెస్. వావ్! సూపర్‌గా ఉంది కదా! ఇక హేమంత్ అయితే మరి రావట్లేదు. సో, నలుగురు కుక్స్‌కి నలుగురు జాతిరత్నాలు మాత్రమే ఉండబోతున్నారు. ఇక ప్రదీప్ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుతున్న ప్రదీప్ కూడా ఈ జాతిరత్నాల దెబ్బ చాలా కామ్‌గా అయిపోతున్నాడు. ఇక వీళ్ళకి బదులుగా యాదమ్మరాజు కూడా వచ్చేసాడు. ఇక యాదమ్మరాజు ఈ ఈవెంట్ మేనేజర్‌గా అయితే ఈరోజు ఉండబోతున్నాడు. ఇక యాదమ్మ అయితే అంతగా అంటే తనకి ఎవరో ఒకరు సపోర్టింగ్ ఉంటే నిజంగా తను కూడా చాలా బాగా ఎంటర్‌టైన్ చేశాడు. సండే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తారు. బట్ సాటర్‌డే కొద్దిగా తక్కువవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఓన్లీ అవినాష్ కానివ్వండి, మన రోహిణి వీళ్ళిద్దరూ కాస్త ఎక్కువ చేస్తారు. ఇక దీపిక కూడా చేస్తుంది కానీ పాపం తనని ఎక్కువ చేయనీయకుండా ఆపేస్తూ ఉంటారు కాబట్టి కాస్త ఓవర్‌లాప్ అయిపోతుంది. ఇక మణికంఠ అంటారా? మణికంఠ కూడా మధ్యలో మధ్యలో రావడం మాత్రమే కానీ పెద్దగా కంటిన్యూస్‌గా ఎంటర్‌టైన్ చేయలేడు. కానీ సండే వాళ్ళు మాత్రం అసలకి మన హరి, ఇమ్మాన్యుయల్, ఈ యాదమ్మరాజు వీళ్ళ ముగ్గురు చేరారంటే మాత్రం హంగామా ఎక్కడో ఉంటుంది. అలాగే రీతు కూడా ఎక్కడ తగ్గదులెండి. తను కూడా హెల్పింగ్ చేస్తూ బాగానే కనపడుతూ ఉంటారు. అక్కడ నిజంగా సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే సండే ఉండబోతుంది. ఇక ఈరోజు వచ్చేసరికి జాతర కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క గెటప్ వేసుకొచ్చారు. ఇక దీపిక వచ్చేసి రిపోర్టర్ లాగా వచ్చింది. ఇక మన రోహిణి వచ్చేసి ఆ ఊరి ప్రెసిడెంట్ లాగా, ఇక మన అవినాష్ వచ్చేసి అక్కడ కుర్రాళ్ళు ఉంటారు కదా! మన ఆకతాయి కుర్రాలులాగా ఫుల్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మన రవితేజ గారిలాగా ఆ గెటప్ వేసుకొనైతే వచ్చేసారు. ఇక నెక్స్ట్ చివరాఖరిగా మణికంఠ ఒక తప్పిపోయిన అబ్బాయి గెటప్ అయితే వేసుకొని వచ్చేసారు. ఇక మన కుక్స్ కూడా చాలా చక్కగా అందంగా లెహెంగాలు వేసుకొని అమ్మాయిలైతే వచ్చేసారు. ఇక పల్లవి గారు మాత్రమే నార్మల్‌గా ఒకే ప్యాటర్న్ డ్రెసెస్ అయితే ఆవిడ వేసుకోవడం జరుగుతుంది. ఇక అబ్బాయిలు కూడా మన నిఖిల్ అయితే చాలా చక్కగా డ్రెస్ వేసుకొని మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్‌తో అదరగొట్టేస్తున్నారనమాట. ఇక వీళ్ళకి కుక్స్‌కి జాతిరత్నాల్ని పేరప్ చేయాలి కదా! ఇంకా పేర్ టాస్క్ అయితే ఉండాలి కదా! ఇక వీళ్ళొచ్చేసి అక్కడ గన్ షాట్ అక్కడ ఒక బెలూన్‌ని పేలిస్తే దాంట్లో నుంచి ఏ కలర్ ఆ యొక్క చమ్కీలు బయటపడతాయో ఆ యొక్క జాతిరత్నం అయితే వీళ్ళకి వస్తారనమాట. ఇక ఫస్ట్ మన నిఖిల్ ఒక బెలూన్‌ని పగలగొట్టగానే దాంట్లో నుంచి ఏమీ రాలేదు. అందరూ నవ్వులే నవ్వులు. ఇదేంట్రా బాబు నీకేమీ రాలేదే అన్నట్టుగా. ఇక తర్వాత బెలూన్ పేల్చేసరికి మొత్తానికి మన దీపిక అయితే వచ్చేసింది. దీపికని అసలు ఎవరు వద్దు వద్దు నాకొద్దురా బాబోయ్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కంటిన్యూస్‌గా మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి. ఇక రిపోర్టర్‌గా తనైతే ఉంది కదా! ఇక రావడంతోనే ఈ జాతర వేడుకల్లో అవమానం అనగానే అందరూ షాక్ అయిపోతారు. అవమానం ఏంటి అని, అమ్మా అది అవమానం కాదు ఆహ్వానం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక నాన్ స్టాప్‌గా జడ్జెస్‌కైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పంచ్ డైలాగ్ అయితే వేస్తుంటారు. ఇక్కడ ఎందుకు రాక్షసులను పిలిచారు అనగానే షాక్ అయిపోతారు. అదిగో ఆ శ్రీదేవి గారు అందాల రాక్షసి. ఆవిడనెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పి ఇక ప్రతి ఒక్క జడ్జికి తనదైన స్టైల్‌లో ఒక్కొక్క డైలాగ్ అయితే చెప్తుంటారు. నాన్ స్టాప్ కామెడీ అలాగే నాన్ స్టాప్ టాకింగ్ అయితే చేస్తూ ఉంటుంది. నిజంగానే మంచి ఎంటర్‌టైనర్‌గా మాత్రం పాపం ఎన్ని అన్నా కానీ తనని ఏది పట్టించుకోకుండా చాలా జోవియల్‌గా ఉండే అమ్మాయే దీపిక. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఒక హీరోయిన్‌గా ఒక సీరియల్‌లో చేస్తూ ఇంతమంది తనని నువ్వు ఓవర్‌లాప్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇలా చాలా మాటలన్నా ఎక్కడ పాపం మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం చాలా నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ తనూజాకొచ్చేసరికి మన అవినాష్ అయితే జాతిరత్నంగా వస్తాడు. అవినాష్ అందరి దగ్గర కొన్ని వేషాలైతే వేశాడు కానీ తనూజ దగ్గర కొద్దిగా కామ్‌గానే ఉంటాడు. సో, తనూజ అంటే కొద్దిగా స్ట్రిక్ట్ భయంగా ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఆషికాకొచ్చేసి మణికంఠ వస్తాడు. ఇక మణికంఠ వేషాలు తెలిసిందే కదా! ఇక ఆషిక లాంటి అమ్మాయి వస్తే ఇక తన వేషాలన్నీ ఇంకా ఎక్కువవుతాయి. ఇక లాస్ట్ పల్లవి గారికొచ్చేసరికి మన ప్రెసిడెంట్ గారైనటువంటి రోహిణి గారైతే జాతిరత్నంగా వస్తారు. సో, ఈరోజు కాస్త రోహిణి పాపం ఆ గెటప్ వల్లో ఏంటో తెలీదు గానీ మొత్తానికి డీసెంట్‌గా చాలా కామ్‌గా అయితే ఉన్నారు. సో, మొత్తానికి జాతిరత్నాలు అలాగే కుక్స్ పేరింగ్ టాస్క్ అయిపోయిన వెంటనే అడ్వాంటేజ్ టాస్క్ ఉంది కదా! సో, ప్రదీప్ అయితే ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు. జాతిరత్నాలు వచ్చి బజర్ దగ్గర ఉంటారు. కుక్స్ అయితే ఇక్కడ నిలబడుకొని ఉంటే ఆ యొక్క డైలాగ్‌లో ఒక వర్డ్
ఫిలప్ చేయాలనమాట. ఇప్పుడు డీజే టిల్లు కాఫీలో ఏం కలుపుకొని తాగాడు? అది ఒక క్వెషన్ అనుకోండి. జాతిరత్నం వచ్చేసి బజర్ నొక్కుతారు. మా కుక్ మీద నమ్మకం ఉంది. మా కుక్ చెప్తాడు అనుకున్న వాళ్ళు నొక్కేస్తే దాన్ని ఆ యొక్క వర్డ్ ఏం కలుపుకొని తాగుతాడంటే కాఫీ కలుపుకొని తాగుతాడనేది నిఖిల్ చెప్పాలి. అప్పుడు వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకొక పాయింట్. మొత్తానికి ఈ అడ్వాంటేజ్ టాస్క్‌లో వచ్చేసరికి రోహిణి, పల్లవి గారైతే గెలిచారు. మిగిలిన వాళ్ళు పెద్దగా ఏమీ చెప్పలేకపోయారు. ఎందుకంటే చాలా డౌట్‌లయితే ఉండిపోయాయి. సో, చివరికొచ్చేసరికి అడ్వాంటేజ్ టాస్క్‌లో మన పల్లవి గారు వాళ్ళైతే గెలిచారు కదా! ఇక మధ్యలో వీళ్ళైతే కొన్ని డాన్స్ మూవ్స్ అంటే సండే వాళ్ళు స్పాంటేనియస్‌గా చేస్తూనే ఉంటారు. ఇమ్మాన్యుయల్, హరి వీళ్ళు. కానీ ఇక్కడేమైందంటే వీళ్ళకి ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక టాస్క్ ఇస్తే గాని చేయలేకపోతున్నారు. ఇక్కడ పాపం యాదమరాజుకి ఏమైపోయిందంటే తనతో పాటు చేసేదానికి ఎవరు సరిగ్గా దొరకట్లేదు. తనకి ఎవరో ఒకరు కాస్త ఏదైనా డైలాగ్స్ చెప్తూ ఉంటే తను ఎంటర్‌టైన్ చేయగలడు కానీ తనంతట తాను చేయాలంటే కొద్దిగా కష్టపడతాడు కదా! ఇక చివరికి అలీ గారైతే "అరే! నేను పోయిన వారం 500 ఇచ్చాను కదా! నా 500 నాకు ఇచ్చేసేయరా, నువ్వేం ఎంటర్‌టైన్ చేయట్లేదు. అలాగే నా దండ కూడా నాకు తెచ్చిచ్చేసేయరా" అని చెప్పేసి పాపం యాదమరాజుని అనగానే యాదమరాజు ఫేస్ అలా పెడతాడనమాట. ఇక మన అవినాష్ అయితే ఈరోజు కాస్త మళ్ళీ సాయి కుమార్ గారి ఆ వాయిస్‌తో కొద్దిగా ఎంటర్‌టైన్ అయితే చేస్తుంటాడు. మణికంఠని ఆట పట్టించడం. సో, మణికంఠ ఏమో తప్పిపోయిన పిల్లాడిలాగా మా మమ్మీ, మా డ్యాడీ తప్పిపోయారు అంటూ తిరుగుతూ ఉంటే ఇక మా మమ్మీ శ్రీదేవి గారే అని చెప్పడం. శ్రీదేవి గారు వచ్చేసి నన్ను గానే మమ్మీ అన్నామంటే ఉతికేస్తానని చెప్పి ఆవిడ అనడం. ఇక అలీ గారి డాన్స్ పర్ఫార్మెన్సు, అలాగే శ్రీదేవి గారి డాన్స్ పర్ఫార్మెన్సు, ఇక సంజయ్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్, అరుణ గారి డాన్స్ ఇలాగా వీళ్ళంతటా వీళ్ళు కాస్త ఎంటర్‌టైన్ చేసుకొని ఈరోజు కాస్త అటు ఇటుగా మొత్తానికి ఎపిసోడ్‌ని అయితే కంప్లీట్ చేశారు. ఇక కుకింగ్ విషయానికి వచ్చేసరికి నలుగురు కుక్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా మంచి అప్రిషియేషన్‌ని పొందుకున్నారు. సో, వాళ్ళదైన స్టైల్‌లో వాళ్ళు ఉన్న టైంలో చాలా అంటే వీళ్ళు ఇంత గోల చేస్తున్నా ఇంత కాన్సంట్రేట్‌తో వీళ్ళు కుక్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక ఫస్ట్ వచ్చేసరికి పల్లవి గారు పాయా చేశారు. చాలా బాగుందని చెప్పారు. తర్వాత తనుజ గారు చేపల పులుసు చేశారు. సూపర్‌గా ఉందని చెప్పారు. ఇక నిఖిల్ వచ్చేసి ప్రాన్స్ చేశాడు. తను చేసే ప్రజెంటేషన్ మాత్రం హైలైట్ అనే చెప్పుకోవచ్చండి. ఎవ్వరు అంత చక్కగా ప్రెజెంటేషన్ అయితే చేయరు. నిఖిల్ అయితే ప్రెజెంటేషన్‌లో టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. సో, లాస్ట్ ఆషికా వచ్చేసి నాటుకోడి పులుసు, అలాగే ఆ యొక్క వడలు చేసింది నిజంగా సూపర్‌గా ఉంది. ఫస్ట్ టైమ్ ఆషిక ఫస్ట్ ప్లేస్‌లో నిలబడిందని చెప్పుకోవాలి 91 మార్క్స్‌తో. సెకండ్ తనూజ 90 మార్క్స్. తర్వాత నిఖిల్ వచ్చి 88, 81 వచ్చేసి మన పల్లవి గారు. సో, ఇక ఆషిక ఆనందానికి అంతే లేదన్నట్టుగా ఫుల్‌గా డాన్స్ వేసి తన ఆనందాన్నంతా షేర్ చేసుకునేది. ఎందుకంటే నిజమే కదా! ఇన్ని సార్లు కష్టపడుతున్నా సో, ఫస్ట్ టాప్ పొజిషన్‌లోకి రావాలంటే కొద్దిగా కష్టమే కాబట్టి మొత్తానికి ఈసారి ఆషిక అయితే వచ్చేసింది. బట్ ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు పల్లవి గారు తనుజాకి 170, ఆషికాకి 169, నిఖిల్‌కి 167 ఒక 4, 5 మార్క్స్ డిఫరెన్స్‌తో తనైతే ఈసారి ఫేస్ ఆఫ్‌కి వెళ్ళబోతున్నాడు. మరి అక్కడ ఎవరు ఫేస్ ఆఫ్‌కి వస్తారనేది చూడాల్సింది. బట్ ఈసారి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగానే వీళ్ళు చేసే డిషెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.